హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. క్లాత్ని డబుల్ ఫోల్డ్లో తీసుకుంటామండి. ఓపెన్స్ ఉన్నది రైట్ సైడ్, క్లోజ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటాము. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు తీసుకుంటామండి. బ్లౌజ్ పొడవు ప్లస్ ఖర్చు, పొడవు ఎంత ఉందో పొడవు ప్లస్ 1 ఇంచ్ ఖర్చు తీసుకుంటాం. ఇప్పుడు ఫుల్ షోల్డర్ నేను తీసుకున్న బ్లౌజ్కి 5.5, నెక్ 2.5, షోల్డర్ 3 తీసుకుంటాం. దాన్ని ఒక లైన్ గీసేసుకుంటామండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్, నేను తీసుకున్న బ్లౌజ్కి ఆర్మ్ హోల్ అయితే 5 ఉంది. సో నేను 5 దగ్గర మార్క్ చేసుకుని అక్కడ కూడా లైన్ అయితే డ్రా చేసుకుంటాము. నెక్స్ట్ చెస్ట్ మార్క్ అండి. నేను తీసుకున్న బ్లౌజ్కి 8.5 చెస్ట్ ఉంది. సో 8.5 ప్లస్ 1.5 ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. అక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాం. అక్కడ నుంచి మెయిన్ 2 లైన్స్ అనేది స్ట్రైట్ లైన్స్ అనేవి తీసుకుంటామండి. ఇప్పుడు ఆ కర్వ్ అనేది ఆర్మ్ హోల్ కర్వ్ అనేది 1 ఇంచ్ అండి. బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ తీసుకుంటాం. సో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఆ కర్వ్ అనేది డ్రా చేసుకుంటాము. నెక్స్ట్ బ్యాక్ నెక్ 2.5 దగ్గర బ్యాక్ నెక్ పొడవు అనేది 9 తీసుకుంటాం. 9 తీసుకుంటూ ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుంటామండి. రౌండ్ నెక్ కోసం కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటూ ఆ రౌండ్ అనేది అలా డ్రా చేసుకుంటాము. బ్యాక్ డాట్స్ అయితే తీసుకుంటామండి. 3, 3.5, 4 పొడవేమొచ్చి 3.5 వరకు తీసుకుంటాము. అంతేనండి, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇలా కటింగ్ ఇచ్చేసుకోవాలి. స్టార్టింగ్లో ఎక్స్ట్రా లైన్ అనేది డ్రా చేసాం కదా, ఆ ఎక్స్ట్రా లైన్ కూడా అలా కట్ చేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది. సింపుల్గా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఈ టిప్స్తో. నెక్స్ట్ నేను తీసుకునే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి దీనికి నెక్ అనేది కటింగ్ ఇచ్చేసుకోవచ్చండి. సో నెక్ అనేది నేను కట్ చేసేసుకుంటున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.